ఏపీలోని వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు వాళ్ళు తెలపడం జరిగింది. ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 26,263 పోస్టులకైతే ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ఈ మధ్యలో చెప్పడం జరిగింది. ఇందులో బోధనాసుపత్రుల్లో అంటే టీచింగ్ హాస్పిటల్స్లో మనకు 1,484 పోస్టులు అయితే ఉన్నట్లు చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ పోస్టులు వచ్చేసి ఇందులో 3,114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత 23,149 పారామెడికల్ ఉద్యోగాలకైతే ఖాళీగా ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత డిఎంఈలోని, తర్వాత డిఎస్హెచ్లోని, తర్వాత డిహెచ్లోని ఆయుష్ జాతీయ ఆరోగ్య మిషన్లలో ఖాళీల వివరాలను మొత్తం ప్రభుత్వం ముందు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత అవసరానికి అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇక ఇందులో మొదటగా 7 లేదా 8,000 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు మనకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినట్లు మనకు సమాచారం అయితే అందింది. తర్వాత రాష్ట్రంలోని ఏవైతే టీచింగ్ హాస్పిటల్స్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలకు కూడా మొత్తం 5,749 వైద్యుల పోస్టులకు అంటే డాక్టర్ పోస్టులకైతే ఇందులో మంజూరయ్యాయి. వీటిలో 1,484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో విజయవాడలో జీజీహెచ్లో 314 డాక్టర్ పోస్టులకు గాను 46 ఖాళీగా ఉన్నాయి. తర్వాత గుంటూరులో జీజీహెచ్లోని 65 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇక మిగతా ఆసుపత్రుల్లో 708 వరకు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 9,978 పారామెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తర్వాత బోధనాసుపత్రుల్లో అంటే టీచింగ్ హాస్పిటల్స్లో మనకు 10,065 పారామెడికల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు వాళ్ళు తెలపడం జరిగింది. తర్వాత ఆయుష్ విభాగంలో మొత్తం 825 డాక్టర్ పోస్టులకు గాను 407 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తర్వాత కంపౌండర్లు, అటెండర్లు, ఇతర అవసరాలకు కలిపి మొత్తం 1,601 ఉద్యోగాలైతే దీనికి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. వాటిలో 1,131 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని వీళ్ళు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి.